8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం బయలుదేరిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్ భూమండలానికి సురక్షితంగా చేరుకున్నారు. 9 నెలల తరువాత అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల 27 నిమిషాలకు స్పేస్-ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 9 ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరిని టెక్సాస్లోని హ్యూస్టన్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రీహాబిలిటేషన్లో గడపనున్నారు. ఫ్లోరిడా తీరంలో స్పేస్-ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో ల్యాండ్ అయింది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్తో పాటు నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్లో ఉన్నారు. ఈ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అయింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించింది. తొలుత నిక్ హెగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఒక అద్భుతమైన ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్సూల్ భూకక్షలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీం అలర్ట్ అయింది. వెంటనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్యాప్సూల్ను తెరిచిన వెంటనే 4 వ్యోమగాములు చిరునవ్వులు చిందించారు. క్షేమంగా ఉన్నట్టు థమ్సప్ సంకేతాలిచ్చారు. అనంతరం సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్లను హ్యూస్టన్కు తరలించారు. They were just in space moments ago. So there are here at 2:57 p.m. Pacific time. This was from inside copy. the reefing on those parachutes, and as those main ఈ ప్రయాణం విజయవంతం కావడానికి ఎలాన్ మస్క్ తన వంతు పాత్ర పోషించారు.